ఇక బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆరోపించారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని కాపాడుతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ తప్పిదాలను కాంగ్రెస్ సరిదిద్దుతోందని అన్నారు. ఖమ్మంలోని పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సాగర్ ఆయకట్టు కింద 2.5 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం 400 క్యూసెక్కుల నీరు విడుదల చేశామన్నారు. రాబోయే 5 రోజుల్లో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. కృష్ణా బేసిన్లో పంటలకు ఇబ్బంది లేకుండా నీరు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల విషయంలో ఆనాడు తప్పిదారు చేసిందే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని ఆరోపించారు. తప్పులు చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జలాల్ని ఏ నీళ్ల కోసం అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పచెప్తే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా ఈ రోజు రాష్ట్రానికి భారంగా మారాయి. నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి 2వ జోన్లో ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, అట్లాగే మొదటి జోన్లో ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాళ్ళకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందని, కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తొందరగా పూర్తి చేయాలని, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తూ కృష్ణానది జలాల్ని ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి వీలైనంత మేరకు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలనేటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలుగా ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు ముంపుకు గురవటమే కాకుండా నాగార్జున సాగర్ మెయిన్ కెనాలు అట్లే పవర్ ప్లాంట్ కూడా 400 క్యూసెక్లు రిలీజ్ చేశాం. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ కూడా మొదటి పంటకి డోకా లేని విధంగా నీరు వచ్చింది. రైతును రాజు చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమం గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి 2 విడతల్లో 10,000 రూపాయలు ఇస్తే ధనిక రాష్ట్రంగా ఉన్న ఆనాడు అప్పుల కుంపట్లో నింపిపోయినా వరేస్తే ఉరే అన్న ప్రభుత్వానికి భిన్నంగా సన్న వడ్లకి మద్దతు ధరే కాదు, క్వింటాలకి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి గడిచిన పంటలో ఇచ్చాం. ఈ పంటలో కూడా కొన్ని ఇచ్చాం. మిగిలినవి కూడా రాబోయే కొన్ని రోజుల్లో అవి కూడా ఇవ్వబోతున్నాం.